హలో అమ్మలు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. నాలాగే మీ అందరికీ పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలా, ఎలా చేయాలా, హెల్తీగా ఎలా ఉంచాలా, బయట స్నాక్స్ని ఎలా అవాయిడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. అందుకే నేను మీకోసం ఇది స్టార్ట్ చేశాను అనుకోండి. ఇది నా మొదటి స్నాక్స్ టైం అన్నమాట. ఇప్పుడు నేను మన పిల్లలకి ఇచ్చేసే స్నాక్స్ చూపిస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి, అందులో ఒక కప్తో ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఆ స్నాక్స్లోకి స్మెల్ పచ్చిదనం రాకుండా ఉండడానికి. అండ్ అలాగే అదే కప్లో హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ప్లస్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని గోధుమ పిండి, పాలపొడి, చిటికెడు సోడాతో ఈ పాలు కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. ఒకేసారి పోస్తే అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా కలిపి చపాతీ పిండిలాగా రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్పు షుగర్, అలాగే అందులో 1.5 కప్పు వాటర్ వేసి తీగ పాకం కొద్దిగా మనం పట్టుకుంటే చేతితో మెల్లగా చేయిలా వేలా అతుక్కునే జస్ట్ అలాగా పాకం రెడీ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఈ చపాతీ పిండిలా తీసుకున్న దాన్ని ముద్దలా చేసి బాగా చపాతీలాగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇదే షేప్ అయినా ఓకే, మీకు నచ్చిన ఏ షేప్లో అయినా ఓకే, ఒక కత్తి తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. కొంచెం మందపాటిగానే ఉండాలి. మనం నాటించేటప్పుడు మరీ సన్నగా ప్లెయిన్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. దాన్ని ఆ నూనెలో ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత వెంటనే ఫ్రై చేయగానే అందులోంచి తీసి చక్కెర పాకంలో వేసేయండి. ఎందుకంటే త్వరగా పట్టేసుకున్నప్పుడు చక్కెర పాకం కొద్దిగా చల్లారి ఉంటుంది కాబట్టి ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే వెంటనే పట్టేసుకుంటుంది. అలాగే దీన్ని ఒక 1.5 or 2 hours వరకు ఆ చక్కెర పాకం అలాగే మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఆ 1.5 hour తర్వాత ఒక్కసారి మీరు చూస్తే జ్యూసీగా క్రిస్పీగా మన పిల్లలకి స్కూల్కి పెట్టడానికి హెల్తీది రెడీ.